హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం షేప్ పట్టీలు కట్ చేద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం మెయిన్ క్లాత్ కట్ చేయాలి. ఇక్కడ నేను ఆది బ్లౌజ్ కొలతలతో తీసుకుంటున్నాను. ఇక్కడ 9 ఉంది. నేను ఖర్చుతో కలిపి నేను 9:30కి మార్క్ చేస్తున్నాను. దీని పొడవు కూడా చూసుకోవాలి. ఇది అసలు 2:30 ఉంది. పైకి ఒక 1/2 ఇంచు, కిందకు ఒక 1/4 ఇంచు తీసుకోవాలి. 3:15 పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇది అసలు 2 ఉంది. కింద ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలుపుకొని మనం 1/4 పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మెయిన్ షేప్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి 3 ఉంది. నేను ఇక్కడ 3 మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇంకో 2 పీసులు అవసరం ఉంటాయి మనకి. ఒక్కొక్క దానికి 2 వస్తాయి కదా, ఇంకొక 2 తీస్తున్నాను నేను. నేను ఇలా మార్క్ చేస్తాను, గుర్తుగా ఉంటుందని. మీరు కూడా ఇలా మార్క్ చేసుకోవచ్చు. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి లోడింగ్ ఎలాగో చూద్దాం. నార్మల్ స్టిచ్ కన్నా ఈ లోడింగ్ పద్ధతి వేరే ఉంటుందండి. నార్మల్గా ఈ ఖర్చులు బయటికి కనిపిస్తాయి. అది అప్పుడు మనము ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లోడింగ్ చేసిన దాంట్లో ఓవర్లాక్ చేయాల్సిన అవసరం ఉండదు. కుట్టిన స్టిచెస్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. మనకి గుచ్చుకోకుండా ఇరిటేషన్ రాకుండా ఉంటుందండి. నేను షేప్ పట్టి వేసేటప్పుడు మనం మెయిన్ క్లాత్ కి ఒక జీన్స్ క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మందంగా ఉండే క్లాత్ మనం ఈ మధ్యలో యాడ్ చేసుకోవాలి. లేదంటే మనం ఈ తీసుకున్న లైనింగే 2 పీసెస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ లైనింగ్ పీసే తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే ఒక్కొక్క షేప్ పట్టీకి 4 పీసెస్ వస్తాయి. ఇలా షేప్ పట్టీలు మందంగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసులన్నీ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ముందుగా మెయిన్ పీసులు తీసుకుని రెండిటికి రైట్ సైడ్ మార్క్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ లైనింగ్ లోపలికి వెళ్ళేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత పాదం ఖర్చుతో మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం మార్క్ చేసిన మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది 2 వైపులా వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసరికి ఈ కుట్టు లోపలికి వెళ్ళిపోద్ది, బయటకు కనిపించకుండా. ఇది ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 2గా డివైడ్ చేసి ఒక లైనింగ్ ఒక మెయిన్ పీస్ 2 కలిపి స్టిచ్ చేయాలి. ఇలా కలిపి స్టిచ్ చేసుకోవడం వల్ల మనం లోడింగ్ చేసేటప్పుడు కదిలిపోకుండా ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే రెండో షేప్ పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు వచ్చే దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. ఇది ఒకవైపు రావాలి. అలాగే రెండో దాన్ని కూడా కట్ పెట్టుకుని ఈ 2 ఎదురెదురు రావాలి. ఈ షేప్ పట్టి స్టిచ్ చేసినట్టే ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా
ఇది రైట్ సైడే ఉండాలి. మనం కుట్టేది అయితే లోపలికి ఉండాలి. మనం కటింగ్లో పెట్టుకున్న 1/2 ఇంచుతోనే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ కుట్టు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ షోల్డర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం షేప్ పట్టి వరకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చి రెండో వైపు షేప్ పట్టీకి అటాచ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. దీని మీద ఇంకో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఉన్న బ్లౌజ్ని జాగ్రత్తగా ఇలా బయటికి లాగాలి. ఇలా బయటికి తీసిన తర్వాత ఈ కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీని మీద ఒక స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్ వేసుకున్నా వేసుకోపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇలానే రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి షేప్ పట్టీ లోడింగ్ ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది మీకు కూడా. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.